15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. వెల్కమ్ టు సుమన్ టీవీ. సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ రాష్ట్రానికి 4 న్యాయమూర్తులను ప్రకటించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు ఒక న్యాయమూర్తిని ప్రకటించింది. 4 న్యాయమూర్తులతో సంఖ్య తెలంగాణ హైకోర్టులో 30 మందికి చేరింది. దాదాపుగా గౌస్ మీరా మొహియుద్దీన్, అదేవిధంగా సుద్దాల చలపతిరావు, తర్వాత వాకాటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్, ఈ 4 తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ హైకోర్టుకి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గేదెల తుహిన్ కుమార్, ఎందుకంటే సుదీర్ఘమైన 2 దశాబ్దాల అనుభవం న్యాయవాది కోటలో ఆయన్ని కొలీజియం కూడా ఓకే చేసింది. ఒక వ్యక్తి గేదెల తుహిన్ కుమార్ గారు హైకోర్టు న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే తుహిన్ కుమార్ గారు కూడా శ్రీకాకుళం, అంటే ఇప్పుడు మన్యం జిల్లా నుంచి అతి పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. వాళ్ళ కుటుంబంలో ఎంతో స్ఫూర్తితో ఆయన ఎదిగాడు. తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లో ఇక్కడ న్యాయవాదిగా పనిచేశాడు. తర్వాత జనరల్ సెక్రటరీగా బార్ అసోసియేషన్ కూడా పనిచేసిన తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. తర్వాత గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి స్టాండింగ్ కౌన్సిల్గా చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టాండింగ్ కౌన్సిల్కి ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న తుహిన్ కుమార్, ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన అతిపేద కుటుంబం నుంచి వచ్చిన తుహిన్ కుమార్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడం అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే బార్ అసోసియేషన్లో కాకుండా అనేక జూనియర్ న్యాయవాదులు కూడా వాళ్ళకి స్టైఫండ్ విషయంలో కావచ్చు, వాళ్ళ హక్కుల విషయంలో కావచ్చు, ఎప్పుడు తుహిన్ కుమార్ గారు అందుబాటులో ఉండే వ్యక్తి. చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి. కాకపోతే న్యాయవాదిగా విశేష అనుభవం. ఎందుకంటే హైదరాబాద్లోనే న్యాయవాది వృత్తిని ఇచ్చేసి బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసుకున్న కాడి నుంచి అనేక మంది సీనియర్స్ దగ్గర ఓనమాలు నేర్చుకొని ఈరోజు అతిపేద నిరుపేద కుటుంబం నుంచి వ్యక్తి కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనే దానికి తుహిన్ కుమార్ గారు ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇటు 4 తెలంగాణ కోర్టులో అపాయింట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వ్యక్తి, వివాదరహితుడు, వివాదాలకు దూరంగా ఉన్న వ్యక్తి. అతను ఏ సబ్జెక్ట్ తీసుకున్నా చాలా న్యాయవాద వృత్తిలో అతి పేరు ప్రతిష్టలు సాధించిన వ్యక్తి తుహిన్ కుమార్ గారు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా వెనకబడతానికి గురయ్యాం, వలసలకు వెళ్ళిపోయి ఈ సమయంలో అదే ఉత్తరాంధ్ర నుంచి ఆ మన్యం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి న్యాయమూర్తిగా అపాయింట్మెంట్ అవ్వటం చాలామంది మేధావులు, విఘ్నులు, ఆయన స్నేహితులు, న్యాయవాదులు, ఉభయ రాష్ట్రాలకి చెందిన వాళ్ళు ప్రశంసిస్తున్నారు. అటువంటి గొప్ప వ్యక్తి. ఎందుకంటే సబ్జెక్ట్ ఉంటే మనం ఎక్కడైనా దేశంలో బతకగలం. కాబట్టి అందులో న్యాయవాద వృత్తిలో మెలకువలు, చట్టం మీద ఒక అవగాహన, ప్రజలకు సేవ చేయాలన్న తపన, వాళ్ళ కేసులు నిర్వహించే విషయంలో, వాళ్ళ కేసుల ఆర్గ్యుమెంట్స్ విషయంలో చూపించే చొరవ రేర్గా ఉంటుంది. అటువంటిది పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా తుహిన్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా అపాయింట్ అవ్వడం అనేది ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అన్నారు. తర్వాత రకరకాల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పుడు ఉన్న తాత్కాలికమైన హైకోర్టు నుంచి నెక్స్ట్ లెవెల్ హైకోర్టు నిర్మించడానికి టెండర్లు కూడా కాల్ఫర్ చేశారు. ఈ సమయంలో హైకోర్టు న్యాయమూర్తులు తక్కువగా ఉంది అనుకునే సమయంలో అదే ప్రాక్టీస్ చేసి, అదే అమరావతిలో ప్రాక్టీస్ చేసే తుహిన్ కుమార్ గారు, గేదెల తుహిన్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్కి రావటం, ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తిగా అపాయింట్ అవ్వటం అందరూ ప్రశంసిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.